శ్రీనివాస్ చిట్టూరి గారు నిర్మాత ఈ సినిమాని మనకి అందిస్తూ ఉన్నారు. ఈ పండక్కి జనవరి 14వ తారీఖున కనుల పండగగా ఇలాంటి సినిమాని అందిస్తున్నటువంటి నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఈ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ చేస్తున్నటువంటి విజయ్ బెన్నీ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. రైటర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ గారికి హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. సో రవివర్మ గారు అండ్ మధుసూదన్ గారు మీరిద్దరూ రెడీగా ఉన్నారు మీరు తయారు చేసుకొచ్చినటువంటి ఎస్సేలతో. అలాగే ఫణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మహేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఏంటి మహేష్, నువ్వేనా హెయిర్ కట్టిస్ట్ మార్చావు నువ్వు హెయిర్ కట్టిస్ట్ని? అండ్ శ్వేత చౌదరి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్వేత మన రంగస్థలం మహేష్ ఏంటి గుర్తుపట్టలేదు నేను అసలు నేను. ఓకే, ఇప్పుడు మనం మధు గారి మాటలు. ఓకే, ఒక్కసారి మీరు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా సినిమా టైటిల్ గట్టిగా ఒకసారి చెప్పండి. అంటే సినిమా ఇది సంక్రాంతి యాక్చువల్ సంబరాలే. నాగార్జున గారి సినిమా వస్తుందంటే సంబరాలు చేసుకోవాల్సిందే. సంక్రాంతి సంబరాలు నా సామిరంగా అది. ఓకే రవి గారు. వెల్, ఇక్కడ వచ్చేసిన అందరికీ హాయ్, హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. ఈ ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఎంట్రీలో చెట్లు అవన్నీ చూస్తుంటే పండగ వాతావరణం వచ్చింది. ఇంకా ఏదో వెలుతుండిపోయింది అనుకున్నాను. ఇప్పుడే మా కింగ్ వచ్చారు, నాగ్ సార్, అండ్ ఇట్ ఇస్ ఆల్ కంప్లీట్. హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి నా సామి రంగా ఇదైతే డెఫినెట్. సో నాగార్జున గారు ఫ్యాన్స్ అందరికీ దిస్ విల్ బీ అ మ్యాసివ్ ఫెస్టివల్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శ్వేత, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? ఓన్లీ ఇన్ సింగిల్ వర్డ్, నా సామి రంగా. ఓకే, అండ్ అలాగే ఎస్ ప్రభాసీరు గారు, ఇందాక మన నాగార్జున గారి డాన్స్ మెడ్లీ అంతా చేసేసి వాళ్ళ కిందకు వచ్చి ఫ్లాష్ మాబ్ ఇలా అన్నారు. ఏమైనా దుమ్ము అది అంటుందా మీకు? దుమ్ము అంటే ఇంత నల్లగా నలుపు గురించి మాట్లాడకూడదు, మనం కూడా మేకప్ తీసేస్తే సేమ్ కలర్. ఓకే చెప్పండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. అండ్ ప్రతి పండగకి సంబరాలు మనం జరుపుకుంటాం. ఈసారి మేము మా కుటుంబాలందరితో సహా సినిమాలో నాగార్జున గారి సినిమా నా సామి రంగాన్ని మీరు రంగరంగ వైభవంగా చూసి థియేటర్లో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ వేదికను అలంకరించిన నాగార్జున గారికి, కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, నరేష్ గారికి అందరికీ నమస్కారం. అండ్ అందరికీ వన్స్ అగైన్ నా సామిరంగా సక్సెస్తో మీ అందరూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని డెఫినెట్గా నా సామిరంగా ఇది జరిగి తీరుతుంది అంతే. ఎందుకో నాకు ఈ సంక్రాంతి పండగకి మీరు మహేష్ చాలా గుడ్ బాయ్స్ లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్లో కనిపిస్తున్నారు. ఏదో మార్పు జరిగింది మీ ఇద్దరిలో. మీ ఆవిడ చేతుల్లో ఏదో పడ్డట్టుంది. వెరీ గుడ్, కంగ్రాట్స్. హెయిర్ డ్రెస్సర్ మారాడండి, ఇంతకు ముందు వేరే ఆయన ఉండేవాడు. వెరీ నైస్ మహేష్. మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది కాబట్టి కొంచెం మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది, లైట్ కూడా నీ మొహాన్న పడాలంటే ఇటు రావా కొంచెం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ చిత్తూరు సీన్ గారికి, నెక్స్ట్ మా డైరెక్టర్ విజయ్ బెన్నీ గారికి, నెక్స్ట్ ఏంటంటే నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం. తెలియకుండా బాడీలో ఎక్కడో ఆ వైబ్రేషన్ ఉండిపోద్ది, తెలియకుండా ఒక నడకలోని అయ్యిని చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఏంటో తెలియదు కానీ ఫ్యాన్స్కి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. చిన్న పాట పాడతా. సీమలో తరాలు మారే ప్రేమలో ఎవరు ఎన్ని. సారీ నాగార్జున సార్ గారికి, అల్లరి నరేష్ అన్నకి, రాజు తరుణ్ గారికి, ఆశికా రంగనాథన్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సంక్రాంతికి అదిరిపోద్ది. నాగార్జున సార్ ఎనర్జీ తుక్కు రేగొట్టారు. ఆల్ ద బెస్ట్. ఎరగొట్టండి. నిజంగా నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. ఎదురుగా కూర్చున్న కీరవాణి గారిని పెట్టుకొని కూడా నువ్వు పాడావు, చూసావా? నీలాంటి కళాకారులు ఉండటం వల్లే వేరే సింగర్స్కి ఇంకా వృత్తి కొనసాగుతూ ఉంది. కంగ్రాట్స్. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం పట్టించుకోవట్లేదు, అది నీలో ఉండే గొప్ప విషయం. పర్లేదు, కొన్ని వినపడకూడదు లేళ్ళు. పని ఇందాక నువ్వు పాడింది మెలోడియా మెడ్లియా? అట్లే అండి. ముందుగా నాగార్జున గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. నిజంగా నాగార్జున గారి ఈ సినిమాలు అన్నీ చూస్తూ పెరిగాను. శివ సినిమాతో నేను ఫ్యాన్ అయ్యి అన్ని రెగ్యులర్ సినిమాలు చూసాను. హలో, నీకే వయసు దగ్గర దగ్గర 70 ఉంటాయి.
మళ్ళీ నాగార్జున గారి సినిమా చూస్తూ పెరిగి ఎక్కడ ఆయనే పెరిగారండి నేను సినిమాలు చూస్తూ ఇప్పుడు కాదండి 45 years ఎక్స్పీరియన్స్. నేను ఒక్కటి చెప్పగలను, ఎప్పటికీ ఎవరికి మా నాగార్జున గారు ఒకటి రెండు నాగార్జున గారు ట్రెండ్. చెప్పండి, ఒకటి ట్రెండ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే తీస్తారు నీ బెండు. ఏదో నిజంగా ఈసారి సంక్రాంతి బరిలో మనం హిట్ కొడుతున్నాం అంతే, అవునా? అంతే. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రొడ్యూసర్ గారికి, మా విజయ్ బెన్ని డైరెక్టర్కి, మా నాతో పాటు యాక్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఒకటి రెండు మా నాగార్జున బాబే ట్రెండ్. ఇది సూపర్, Thank you. మేము ఒప్పుకుంటాము, ఇది సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పని. సెప్టెంబర్ 20న స్టార్ట్ చేసి నిన్నటి వరకు కూడా పనిచేస్తున్న మా హీరో గారు కింగ్ నాగార్జున గారికి, మా డైరెక్టర్ విజయ్ బిన్ని గారికి, మా కెమెరామ్యాన్ శివేంద్ర గారికి అందరికీ చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డారు అందరూ. దీని అంతటికీ కారణం మా ప్రొడ్యూసర్ చిట్టూరి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మా అసోసియేట్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టపడి వర్క్ చేస్తేనే మనం తెర మీద హ్యాపీగా 2.5 గంటల పాటు ఎంటర్టైన్ అవుతూ ఉంటాము. అందులో ఆర్ట్ వర్క్, అలాగే డిఓపి గారి వర్క్, మేకప్, లైట్ మెన్, ఇంకా చాలామంది. సో ఇప్పుడు లెట్స్ హియర్ ఫ్రమ్ మిర్నా నా సామి రంగా. హాయ్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అడాడే వాట్ అన్ ఎనర్జీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా సామ్య రంగా, ఐఎమ్ షూర్ ఇట్స్ గోన్ బి ఎ పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మ. అండ్ ఐ థింక్ యూ గైస్ లైక్ ద టీజర్, ట్రైలర్, సాంగ్స్ అని మీరందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. అక్క ఎనర్జీ ఇంకా రాలేదు అక్క. ఎనర్జీ రాలేదా? వాళ్ళతో ఒకసారి అనిపిద్దాం నా సామి రంగా అని. మీరు చెప్పండి, మీతో పాటు వాళ్ళు చెప్తారు, అప్పుడు వస్తుంది. రెడీ? నా సామి రంగా. మీ దుంపలు తెగ ఇందాకటి నుంచి నేను అంటుంటే అనలేదు, కానీ మీరు నా చెప్పగానే చెప్పేస్తారు కదా. ఇటువైపు వాళ్ళు ఏంటి, మీరు కూడా ఇక్కడికే వచ్చారు కదా. కొంచెం గట్టిగా. రెడీ? 1 2 3 నా సామి రంగా. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ ఆల్వేస్ మై డ్రీమ్ టు వర్క్ విత్ ద కింగ్, అండ్ ఇట్స్ హ్యాపెన్ హియర్. ఇట్స్ మై ప్లెజర్ టు వర్క్ విత్ యూ సార్. ఈస్ బీయింగ్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్. I think Na Saamya Ranga are going to be a next level benchmark film in this career. I'm very sure about that. And I think in the trailer you saw just 10% of the movie. The movie is a double dhamaka entertainer. And thank you so much my director Binny Garu. Second time I'm working with him. So it's a very pleasure to work with you, and you have a lot of potential. You're going to be a big time director in the Telugu film industry. There is no doubt about that. And my co-stars, Naresh Garu, and I'm working with Naresh Garu. This is the second time. Such a pleasure to working with you again, sir. And Ashika, it's a brilliant, beautiful. What? ఒక పాట పాడాలి. నేనా? నాకు అర్థం. పాట ఏంటిమా? మీ ఇష్టం, ఏదైనా పాడొచ్చు మీరు. పాట షూరా? నాకు సార్ పాడలావా? సరే, இருங்க வரே அங்கதான் வரே. స్టాప్. సా పా శ్రావణి పాడు. నాకు కింగ్ సినిమా గుర్తొస్తుంది. So you guys help me now to sing something. ఐ థింక్ వాళ్ళు కింగ్ నాగార్జున గారి గురించి చెప్తూ ఉన్నారు. సో యూ కెన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సింగ్ అ సాంగ్.
It's okay. I'll sing a song for you. Yes, please. Okay? Yes. Okay, ready? Everybody? 1, 2, 3, start. Happy birthday to you. Happy birthday to you. ఈ ఇయర్లో ఎప్పుడు వస్తే అప్పుడు వాడేసుకోండి ఇది. ఈ బిట్ ఒకటి కట్ చేసి పెట్టేసుకోండి. Yeah, actually she sang for me. Thank you so much, Akka. Thank you so much for support. Thank you, Mirna. Looking forward to seeing you on January 14th. Thank you. Thank you so So much. మీరందరూ తప్పకుండా థియేటర్ అండి మూవీ చూడండి. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టెక్నీషియన్స్, మన ప్రొడ్యూసర్స్, మన సినిమాటోగ్రాఫర్ అండ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ యువర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ కాయ్. అప్పుడు అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ తప్పకుండా థియేటర్ అండి మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ഓ നല്ലോണം പറഞ്ഞല്ലോ ഫുൾ തെലുങ്ക് ഫൈനലി. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఇందాక మీరు విజయ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆశిక చూసావా, రానన్నావు, మొత్తానికి ఎత్తుకొని వచ్చేసారు అక్కడి నుంచి. అది అంటే పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే నువ్వు వస్తావా సరే సరే, లేదంటే ఎత్తుకొని వచ్చేసేయడమే ఇలాగా. ఓకే, ఇలాగే ఆడియన్స్ కూడా థియేటర్స్కి ఫుల్గా వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో మే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ నౌ. నా సామి రంగా ఫీవర్ ఎలా ఉంది? పండక్కి రెడీనా? మేమంతా ఫుల్ రెడీ. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. మేము పండక్కి సినిమా రిలీజ్ చేయాలని చాలా కష్టపట్టి ఇక్కడ ఇంత టైం షూట్ చేసి మేము 14 జనవరి రిలీజ్ చేస్తున్నాం. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చడానికి. అండ్ నా ఫస్ట్ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసి చాలా లవ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందా వరాలు క్యారెక్టర్? ఎలా అనిపించింది? ఐ థింక్ ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్ నాకు. ఎందుకంటే హాయ్ హాయ్ డెఫినెట్లీ స్పెషల్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. మీరు టీజర్లో చూస్తే ఒక యంగర్ వర్షన్ అండ్ అట్ ద సేమ్ టైం మెచ్యూర్డ్ వర్షన్ కూడా ఉంది క్యారెక్టర్లో. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద రోల్. చాలా ప్రిపేర్ అయ్యి ఈ రోల్ చేశాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు ప్లే వరాలు. అండ్ I have a bunch of people to thank, so please give me some time. So let's start with our king. Nag sir, I don't know how lucky and I'm blessed I am to work with you. ఎందుకంటే I have seen all his movies mundu. I knew as an actor how charming and amazing performer he is. కానీ how as a person and how as a co-actor he would be ani I never knew. But in the first look test when I met him, he was so warm. andaka nenu ippudu select avaledu కానీ he was so supportive, so comforting as a person. I just felt so good working with you, sir. You were so encouraging. ఎప్పుడు కూడా నేను షూట్ వస్తే నేను నీ షార్ట్స్ చూసాను, యూ బీన్ డూయింగ్ సో వెల్ అని ఎప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ కింగ్ ఫర్ అ రీజన్. ఎందుకు కింగ్ అంటారు అనరు అని నాకు ఐ అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో యాక్టర్. అండ్ అందరికీ తెలుసు నేను కర్ణాటక నుంచి వచ్చాను అండ్ ఐ డోంట్ హ్యావ్ అ హౌస్ హియర్. కానీ సార్కి తెలిసింది, కానీ నేను హెల్దీ ఫుడ్ అండ్ చాలా వర్కౌట్ చేస్తాను ఇవన్నీ. సో ఐ డెంట్ హ్యావ్ అ హోమ్ ఫుడ్ హియర్. సో హీ స్టార్టెడ్ సెండింగ్ మీ హోమ్ ఫుడ్ ఫ్రమ్ ద డే he got to know that I don't have a house. So definitely your home is like a second home to me and a home in Hyderabad. So thank you so much sir for making me so comfortable in the set. It was lovely working with you. Sorry. Okay, కొంచెం టైం. ఓకే ప్లీజ్. అండ్ కీరవాణి గారు, ఐ డోంట్ నో, ఐఎమ్ సో లక్కీ. నేను మగధీర, బాహుబలి, RRR ఇవన్నీ ఫిల్మ్స్ చూశాను.
కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు నేను మీ మ్యూజిక్ డైరెక్షన్లో నేను నా సెకండ్ ఫిలిం చేస్తానని. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ యూ హ్యావ్ గివెన్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఫర్ ద ఫిలిం. ఐఎమ్ సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్. ఇంకా విల్ బీ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ ఎవర్. సో థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. And Chandrabose garu, you have written amazing lyrics for Ettukelli Povalanipistinde. Everybody loves the lyrics and lines, so thank you sir. And Varallu lagi nannu choose chesindi ma director Binni garu. I am so grateful sir. Thank you so much for making me a part of this team, choosing me and believing in me that I can play Varallu. I never thought that I could play a role like this, which is both younger and a matured version. It is all because of you. Whatever performance, expressions మీ అందరికీ నచ్చింది అంటే అది మా డైరెక్టర్ నుంచి వచ్చింది ఆ పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ సార్ definitely encouraged me, but the person who made me look the best is our Shiva garu, our DOP. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ నచ్చింది, యునో ప్లీజ్ 5 minutes పర్ఫార్మెన్స్ నచ్చింది, ఇది ఓకే షాట్ అంతే. మా డిఓపి గారు లేదు ఇంకొక షాట్ అంటున్నారు ఎప్పుడు కూడా. సో హీ యూస్ టు మేక్ షూర్ ఐ లుక్ ద బెస్ట్, అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ మై బెస్ట్. సో దే బోత్ టుక్ కేర్ ఆఫ్ మీ. And I will always miss being pampered as Varallu in the set and getting ready and going to the set. So thank you to both of you. And our producers, Chitturi garu, Pavan garu, I think you guys have been an amazing producers. 3-4 months lo inta pedda artists and pedda film na cheyalante chala kashtam. So great work, and definitely I hope you will score a big hit with నా సామిరంగా. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు, మిర్నా, రుక్సార్ అండ్ రావ్ రమేష్ గారు, నాజర్ సార్, అందరూ అన్ని ఆర్టిస్ట్ తోటి వర్క్ చేసి నేను చాలా ఐ లర్న్ట్ అ లాట్, ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అందరికీ థ్యాంక్స్. మా డైరెక్షన్ టీమ్ అందరూ, ఆల్ టెక్నీషియన్స్ మేడ్ అ హ్యూజ్ పార్ట్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్. థ్యాంక్ యూ అందరూ. Thanks to the entire direction department. From my lines, my modulations, our writers, everybody for writing such nice scenes for me and bringing the best out of me as Varallu. Varallu will always be my special and beautiful role. Thanks to each one of you. Nannella Kannada audience ku kuda thank you so much. Nimmellara Preeti Vishwasa hige irli. And meerandru 14 January film చూడాలి. చూస్తారా? మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. మా టీజర్కి, గ్లిమ్స్కి ఎంత లవ్ ఇచ్చారో అలాగే మూవీ కూడా లవ్ ఇవ్వాలి. అండ్ ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆషిక. అండ్ జనవరి 14న థియేటర్లో మనం కలుద్దాము. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని TV9లో లైవ్లో వాచ్ చేస్తున్నారు, అలాగే NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. NTV యాజమాన్యం వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము, అలాగే TV9 యాజమాన్యం వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాం. అండ్ ద PRS ఫర్ దిస్ మూవీ ఆర్ వంశీశేఖర్ సినిమాస్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మే వి ఇన్వైట్ ఆన్ స్టేజ్ రుక్సార్ దిలాన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, కృష్ణార్జున యుద్ధం, అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం. అండ్ ఇప్పుడు మనం ఈ సినిమాలో తనని చూడబోతున్నాము. The very talented, bubbly, full of energy, Ruksar, always. Oh, I wasn't ready for this. Hello, Andy. Andarki namaskaram. Hi, everyone. Okay, audience ki chala energy undi already. I think 14 ee energy kuda theater loki మీ టీమ్కి కావాలి. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ థింగ్. 14 January యూ హ్యావ్ టు వాచ్ నా సామిరంగా. డీల్ నా? పక్కా డీల్? ఓకే, నౌ వీ కెన్ మూవ్ ఆన్. సో నా సామిరంగా ఐ థింక్ చాలా స్పెషల్ ఫిల్మ్ ఉంది. బికాజ్ చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా పెద్ద టెక్నీషియన్స్ కి ఈ ఫిల్మ్ యునో వీ హ్యావ్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ and hard work. My character Kumari ki actually
It's a very sweet love story with, of course, Bhaskar, Raj Tarun. So I am very, very excited. I think story, song, cinematography, 14th you all should watch. But ippudu na actually team ki chala, I need to say thank you. So 2 minutes for that. Of course, first, who got me on board, Master, Vijay Master. Already, Melaga Melaga, Uvada Pellana, already chala, hit song ayindi. But ippudu Master direct chestanu. So I was like, of course I'm going to be a part of it. To get a third hat trick with him. And then coming to my producers, thank you so much for, being so supportive. And of course, what do I say about, Kiravani Garu? I've always been such a fan. I think you saw me when I started my career, right? And I'm meeting you after so many years and you've made the entire country so proud. And I'm such a huge fan of you. And the music is fabulous. It's amazing. So thank you so much for that. My entire team, Ashika, Mirna, Alari Naresh, Raj Tarun, all the senior actors, I think, they like my who's playing my dad, like he's so cool. Like entire team, we had so much fun shooting the entire project. Chala, hard work undi and chala, kind takuwa undi shoot kosam, but still, ee team spirit chala, chala high lo undi, and that you will see in the theaters on 14. And last but not the least, of course, the king, Nagarjuna Sir Garu. I have been such a fan, like, when Master told me that, okay, you're, in the film, I was like, yeah, I'm doing it. I'm doing the film. And on set, everyone knows Nagarjuna Sagaru chala pedda star, chala king star. But set lo, every day, me first time school ki vastunanu na e energy undi. Na chala experience unda, chala already industry lo na experience unda, e energy. Even little bit was not there. It was like he was an excited child on set all the time to, be doing the best. And I think Naku chala help chesaru, chala comfort icharu. So thank you so much for being so amazing. And yes, na chala excited undi already na previous films so chala premicharu. So please, na samaranga ki kuda chala premichi. And 14th January ro Sankranti, huge festival. And even huge day for all of us. So chala support cheyandi and we will keep entertaining you. Thank you so much. Thank you. Love you. On this special occasion, సారీ సుమా, హైజాక్ చేశాను మైక్. అందరికీ నమస్కారం. అంటే నేను కీరవాణి గారు, చంద్రబోస్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. సార్, ఏ ఈవెంట్కైనా ఆ వేదికకి ఇంపార్టెన్స్ రావాలంటే వచ్చే గెస్ట్స్ బట్టి, అతిథులు బట్టి ఆ ఈవెంట్ ఆ స్టేజ్ మీదకి. వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు. తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆ ఆస్కార్ వేదిక మీద నిలబెట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఘనత ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. సార్, కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఐ ఇన్వైట్ యూ పర్సనలీ ఆన్ టు ది స్టేజ్. బిగ్ అప్లాజ్. కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని ఆహ్వానించడం ఈ స్టేజ్ మీదకి అది నా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళిద్దరూ నా సామిరంగాకి పనిచేశారు. అది నా సామిరంగా అదృష్టం. సార్, మన ఇద్దరం ఎన్నో సినిమాలు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. కానీ నాకు ఎప్పుడు ఈ ఆపర్చునిటీ రాలేదు మిమ్మల్ని ఇలా పిలవడం. సుమా, వింటున్నావు కదా ఈ సినిమాలో పాటలు? ఒకటి మీద ఒకటి అన్ని బంపర్ హిట్స్ విన్నావు కదా. ఇప్పుడే దుమారం అండ్ అలాగే ఆయన రాసిన పాటలు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
We respect your association for Na Samiranga and thank you for giving us this opportunity. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడెప్పుడో వచ్చిన శివ తాలూకు రామగోపాల్ వరకైనా, మధ్యలో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతరమానండి వైవి చౌదరి గారికైనా, ఇప్పుడే వస్తున్న ఈ నాసి సామిరంగ విజయ్ బిన్నీకైనా, ఎవరికైనా కొత్త దర్శకులకి కొత్త టెక్నీషియన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుండేది నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాన్స్టెంట్లీ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ గివింగ్ దెమ్ లైఫ్. చంద్రబోస్ గారు, దుమ్ము దుకాణం సుమా గారు చెప్పినట్టుగా సంగీత్ ఫంక్షన్ అన్నీ కూడా ఇక మీదట దుమ్ము దుకాణం ఫంక్షన్లుగా అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎవరో ఒక వీరాభిమాని మీ అందరూ ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీదకి రావడం చూశారు. నేను వేరే ఎవరినో పిలుస్తా స్టేజ్ మీదకి. ప్లీజ్ అంజీ, కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ అంజీ, హౌ ఆర్ యూ? మా ఈవి గారు అబ్బాయి కిష్టయ్య, ఒకసారి ఇటు రావా? అసలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇద్దరిని నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం మాకు. చాలా చాలా ధన్యవాదాలు నాగార్జున గారు. 28 సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతో పాటు నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఎన్నో పాటలు నా చేత రాయించి నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ఒక అన్నయ్యలాగా కీరవాణి గారు నా జీవితంలో లభించిన నా అదృష్టం. ఈ సినిమాలో 4 మంచి పాటలు రాశాను కీరవాణి గారి స్వర సహకారంతో. చాలా ఆనందంగా ఉంది. మంచి పాటలు రాశాను ఈ సినిమాలో. నేను 10-15 ఏళ్ళుగా రాస్తున్న మంచి పాటలన్నిట్లోకెల్లా ఉత్తమోత్తమైన కవితా పంక్తులు ఈ సినిమాలో రాశాను. అది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ పాటలోని కొన్ని వాక్యాలు నాకు బాగా నచ్చినవి. అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి 2. ఎంత 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 ముద్దుగున్నావంటే ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే. మరి అట్టా ఉంటే ఏం చేస్తాం? ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. నా గుండె కోటల రాణివి నువ్వంట, నా 2 కాళ్ళ పల్లకిలోన ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాకా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. సంగీతం సాహిత్యం మధ్య ఈ సాన్నిహిత్యం, ఈ అనుబంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి అని, తెలుగు చలనచిత్ర సీమకి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను అందించాలి అని, ఇక చిత్రం నిర్మాత శ్రీ శ్రీనివాస్ చిట్టూరి గారిని వేదిక మీదకి. ఓకే శ్రీనివాస్ గారు, అక్కడ అంటే మొత్తం వర్క్మెన్షిప్ అంతా ఈ సినిమాని చాలా ప్యాషన్తో తీశారు. మనందరం జనవరి 14వ తారీఖున సినిమాని చూసి హిట్ చేసి అప్పుడు వారి మాటల్ని మనం విందాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నటువంటి డైరెక్టర్, ద డెబ్యూటెంట్ విజయ్ బిన్నీ. అప్పుడే రావద్దు, వీ హ్యావ్ అ మ్యాషప్ వీడియో ఆన్ విజయ్. ప్లీజ్ లెట్స్ హ్యావ్ ద వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.